చంద్రబాబు గారు క్రెడిట్ చోరీ కోసం ప్రయత్నిస్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కలల ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం నుండి 108 అనుమతులు తేవడంతో పాటు 33% పనులు పూర్తి చేశారు. ఆంధ్ర రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్ర ప్రభుత్వంపై పోలవరం ప్రాజెక్టు నిర్మాణం భారపడకుండా పూర్తి ఖర్చు కేంద్రం భరించే విధంగా విభజన చట్టంలో పొందుపరిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగానూ నష్టపోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం విభజన చట్టంలో పరిశ్రమలు, ప్రాజెక్టులు, మౌలిక వసతుల కల్పన కొరకు అవసరమైన నిధుల గురించి పొందుపరిచింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ముప్పు ప్రాంతాలను పూర్తి స్థాయిలో సర్వే చేసి నష్టపరిహారం ఇచ్చేందుకు సిద్ధం చేసినా ఇప్పటికీ నిర్వాసితులకు నష్టపరిహారం అందలేదు. వైసీపీ, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నెపం నెట్టుకుంటూ పోలవరం ని పూర్తి చేయలేక కాలయాపన చేస్తున్నారు. చంద్రబాబు పోలవరాన్ని సందర్శించి మార్చి 31వ తేదీ నాటికి పూర్తి చేసి మొదటి దశను జాతికి అంకితం చేస్తామని చెప్తున్నారు. బీజేపీ వాళ్ళ సర్వైవలే దేవుణ్ణి రాజకీయానికి పెట్టుకొని సర్వైవ్ అవుతున్నారు. అలాంటి దేవుడి మందిరాన్ని కట్టి దాని డబ్బుల్ని మిస్యూజ్ చేసి దాని డబ్బుల్ని దొంగతనాలు చేసి దానికి అకౌంటబిలిటీ అనేది కానీ ఇప్పుడు ఇంకా నీట్ ఎగ్జామ్స్ వీటన్నిటి గురించి అదొక డిఫరెంట్ టాపిక్. అసలు ఏ పనికైనా ఒక అకౌంటబిలిటీ అనే మాటే లేకుండా పోయింది. ఎందుకంటే మోడీ గారు పీక్ లెవెల్ కరప్షను, పీక్ లెవెల్లో వాళ్ళ చేతుల్లో ఇరుక్కోబోయి ఉన్నారు. అంబానీలు, అదానీలు అండ్ వీళ్ళ అమెరికన్ ప్రెసిడెంట్ వీళ్ళ చేతుల్లో ఈయన కీలుబొమ్మలేరు. ఎందుకంటే ఈయన రహస్యాలని వాళ్ళు పట్టుకొని ఈయన ఆడిస్తున్నారు. సో ఇట్ ఈస్ దేర్ ప్రాబ్లం. సో ఇన్ని జరుగుతూ ఉండి అదే రామ మందిరంలో ఇన్ని జరుగుతున్నాయి, నోరిప్పేదానికి వీలు లేకోకుండా వాళ్ళని సేఫ్ గార్డ్ చేసుకోవడానికి సరిపోతుంది. గడ్కరీ గారు వాళ్ళ కొడుకు ఇథనాల్ ప్రాజెక్ట్ని ఎట్లా పైకి తీసుకొస్తామా దాన్ని సేఫ్ గార్డ్ చేసుకోవడానికి అవన్నీ ఉంటుంది. సో ఇవన్నీ ఎంతవరకు మాకు తెలియదు. కానీ రామ మందిరం డబ్బులు తీసుకున్న వాళ్ళని దేవుడు కూడా చూసి చూడనట్టు ఉంటారేమో. కానీ మేము గవర్నమెంట్లోకి కాంగ్రెస్ పార్టీ వచ్చి తీరుతుంది. వచ్చినప్పుడు మాత్రం ఎవరినైనా పట్టించుకుంటారో లేదో కానీ వీళ్ళని మాత్రం వదిలే సమస్య లేదు. దేవుడికని డబ్బులు కలెక్ట్ చేసి దేవుడి పేరు మీద వాళ్ళు దొంగతనం చేస్తే చోరీకి కూడా, దొంగతనానికి కూడా ఒక హద్దు ఉండాలి. సో చోరీ చేయడంలో కూడా దేవుడి దగ్గర చోరీ చేస్తారా, దేవుడి మనీని చోరీ చేస్తారు. ఇంకా మామూలు వాళ్ళ పరిస్థితి ఏంటి? సో ఇలాంటి వాళ్ళని ఎట్ ఎనీ కాస్ట్ క్రూసిఫై చేయాలి. ఇలాంటి వాళ్ళని వదలకూడదు. అఫ్కోర్స్ ముందుంది ముసళ్ళ పండుగ. రాహుల్ గాంధీ గారు ఇంకిన్ని వీళ్ళ సెట్ బ్యాక్స్ తీసుకొని ఇలా పట్టుకొని వస్తున్నారు. రేపు వచ్చినప్పుడు ఇంకిన్ని బయట పెడతాము. సో వీళ్ళ నాశనాన్ని వీళ్ళే చేతుల ఎలాగో మేము నాశనం అయిపోతున్నాం కాబట్టి ఎంత దోపిడీ చేస్తే అంత చేసుకోవాలా అనే టెండెన్సీతో వీళ్ళు ఉన్నారు. బట్ వీళ్ళని ఎవరిని కూడా స్పేర్ చేసే పనే లేదు గవర్నమెంట్ రూలింగ్లోకి వచ్చినప్పుడు. థ్యాంక్ యూ సో మచ్.